మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం స్టోలెన్ గర్ల్ మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక స్టోలెన్ గర్ల్ మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జేమ్స్ కెంట్. సో రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో అయితే రికమెండ్ చేయండి గైస్. సో ఇదైతే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అండ్ అలాగే ఇంటర్నేషనల్ మూవీ స్టాండర్డ్స్ ప్రకారం డిజిటల్ రెంటల్ పర్చేస్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇండియాలో అవైలబిలిటీ బట్టి చేంజ్ అవ్వచ్చు. మీ రీజన్ లో ప్రైమ్ వీడియో సెర్చ్ చేసి చెక్ చేయడం బెటర్. సో మూవీ నాకైతే నచ్చలేదు గైస్. సినిమా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎస్పెషల్లీ మదర్ డాటర్ ఎమోషనల్ యాంగిల్ స్ట్రాంగ్ గా హుక్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ పవర్ఫుల్ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ స్టోరీ స్క్రీన్ ప్లే అంత స్ట్రాంగ్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది. సో బెకిన్సేల్ పర్ఫార్మెన్స్ అయితే మూవీని హోల్డ్ చేసింది గైస్. ఎగ్జిక్యూషన్, పేసింగ్ అండ్ జనరిక్ థ్రిల్లర్ అయితే ఎలిమెంట్స్ అయితే అసలైతే లేవు. సో అదైతే కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసేసింది. సో స్టోరీ లైన్ ఏంటంటే ఈ సినిమా ఒక మదర్ డాటర్ ని తిరిగి తీసుకురావడానికి సంవత్సరాల పాటు తిరిగి చేసే స్ట్రగుల్ చుట్టూ తిరుగుతుంది. మౌరిన్ అనే ఆ ఉమెన్ డాటర్ ఆమినా అనే తన ఎక్స్ హస్బెండ్ మిడిల్ ఈస్ట్ కి తీసుకెళ్లాలని చెప్పి అప్డేట్ చేస్తాడు. సో డాటర్ కోసం మౌరిన్ ఇయర్స్ పాటు సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ సెర్చ్ లో ఇంటర్నేషనల్లీ అప్డేట్ అయిన చిల్డ్రన్ ని రికవర్ చేయడానికి వర్క్ చేసే ఒక పర్సన్ తో మౌరిన్ కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టోరీ సింపుల్ చైల్డ్ డ్రామా నుంచి డేంజరస్ మిషన్స్, సీక్రెట్స్ అండ్ కన్వర్ట్ ఆపరేషన్ సైడ్ కి వెళ్తుంది. ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ ఆఫ్ మౌరిన్ దబగ్గా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. తన హస్బెండ్ కస్టడీ నుంచి డిస్ప్యూట్ మధ్యలో డాటర్ ని తీసుకెళ్లాలని చెప్పి మిడిల్ ఈస్ట్ కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి రియల్ ఇన్సిడెంట్ మూవీకి అయితే స్టార్ట్ అవుతుంది గైస్. అక్కడ నుంచి బేసిస్. సో మూవీలో మౌరిన్ తన డాటర్ కోసం ఎంత డిస్పరేట్ గా ఉంటుందో ఆడియన్స్ కి స్ట్రాంగ్లీ కన్వర్ట్ అయ్యే సచ్ ట్రైవల్ మూమెంట్స్ మాత్రం మెమొరబుల్ గా ఉంటాయి. సో ఎగ్జాక్ట్ సీన్ చెప్తే మాత్రం స్పాయిలర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ స్టేక్స్ పెరిగిన మూమెంట్స్ మూవీకి హైలైట్. సో ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్తే కోర్ స్టోరీ బాగా వర్కౌట్ అయింది. కేట్ బెంకిల్సేల్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇన్స్పిరేషన్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నారు గైస్. రన్ టైం షార్ట్ రన్ టైం కాబట్టి ఎక్కడ బోర్ కొట్టదు. సో 1 hour 45 minutes కాబట్టి తొందరగా అయిపోతుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే అన్ఈవెన్ గా ఉంది. ఎమోషనల్ డెప్త్ అయితే చాలా తక్కువ ఉంది గైస్. సో ఈ మూవీ ఏంటంటే జెనరిక్ థ్రిల్లర్ ఫీల్ ఇస్తుంది గైస్. సో పేసింగ్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. స్టోలెన్ గర్ల్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉంది. మదర్ తన డాటర్ కోసం ఇయర్స్ పాటు ఫైట్ చేయడం అనే ఎమోషనల్ కోర్ స్ట్రాంగ్ గా ఉంది. క్యాట్ బెంకిల్షేర్ పర్ఫార్మెన్స్ కూడా మూవీని కొంత క్యారీ చేసింది. సో కానీ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ గా ఉంటే, ఇంకా ఎమోషనల్ డెప్త్ పెంచి థ్రిల్లర్ పోర్షన్స్ ని మోర్ కన్విన్సింగ్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్ అయ్యేది. సో ఓవరాల్ గా ఇదైతే మాస్టర్ పీస్ కాదు. సో మీకు టైం లేకుండా ఇది చూడాలనుకుంటే మాత్రం చూడండి గైస్, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.